హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందు. వెల్కమ్ టు మై ఛానల్ చందు ఫర్ ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో నేను మీకు డాగీ కాయిన్ బై చేయడం చూపిస్తాను. డాగీ కాయిన్ ఎలా బై చేయాలి అంటే మీకు దీనికోసం ఒక సైట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సైట్లోకి వెళ్ళాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సైట్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది. ఈ సైట్ పేరు వచ్చేటప్పటికి coinzy.com. దీనిలో వచ్చేటప్పుడు మీరు రిజిస్టర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ రిజిస్టర్ బటన్ ఉంది కదా, ఈ రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసేయండి. ఇక్కడ ఏదైతే ఉందో ఫస్ట్ నేమ్ ఇచ్చేయండి, అలాగే లాస్ట్ నేమ్, మీ మెయిల్ ఐడి, అలాగే యూజర్ నేమ్ ఇచ్చుకోండి. యూజర్ నేమ్, మీ పాస్వర్డ్ కొంచెం స్ట్రాంగ్ ఇచ్చుకోండి. స్ట్రాంగ్ అంటే ఆల్ఫా న్యూమరికల్లో ఇవ్వాలి. అలాగే పాస్వర్డ్ మళ్ళీ టైప్ చేయండి, క్యాప్చర్ సాల్వ్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ఇది రిజిస్టర్ చేసుకున్నాక మీరు డైరెక్ట్గా సైన్ ఇన్ అవ్వండి. నేను డైరెక్ట్గా సైన్ ఇన్ అయిపోతాను. ఇంకా సైన్ ఇన్ అయ్యాక మీరేం చేస్తారంటే మీ యోనో కాయిన్ కానీ, మీ జెప్పే కానీ, బ్లాక్ చైన్ కానీ ఎక్కడైనా మీకు బిట్స్ ఉంటే కనుక ఈ బిట్స్ అనేవి మీరు ఈ డాగీ కాయిన్లోకి సెండ్ చేసుకోండి. ఎలా సెండ్ చేస్తారంటే ఇక్కడ యూజర్ నేమ్ ఉంది కదా, ఈ నేమ్ మీద క్లిక్ చేయండి. నేమ్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ అకౌంట్ బ్యాలెన్సెస్ ఉంది. అకౌంట్ బ్యాలెన్స్ చూడండి. అకౌంట్ బ్యాలెన్స్లో ఉండి ఇక్కడ బిట్ కాయిన్ ఉంది కదా, జిప్ డిపాజిట్, ఈ డిపాజిట్ మీద క్లిక్ చేయండి. డిపాజిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక అడ్రస్ అనేది ఇస్తాడు. ఈ అడ్రస్ని మీరు జెప్పేలో కానీ, ఎక్కడైనా బ్లాక్ చైన్ ఉండి కానీ, ఏదైనా స్కాన్ చేసి కానీ, ఎలాగైనా కానీ దీనికి డిపాజిట్ చేయండి. మినిమం వచ్చేటప్పటికి 0001 100 బిట్స్ మాత్రం పంపించాలి. ఎందుకన్నా ఎక్కువ పంపించినా పర్లేదు. ఓకే, మీరు ఫస్ట్ డిపాజిట్ చేసుకున్నాక ఏం చేస్తారంటే ఇక్కడ ట్రేడ్ అని ఉంది కదా, ట్రేడ్స్లోకి వచ్చేయండి. ట్రేడ్స్లోకి వచ్చేసి ఇక్కడ డాగీ బై బీటీసీ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకొని కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీరు సెల్ చేయాలంటే డాగీ కాయిన్స్ ఇక్కడ నుండి సెల్ చేయొచ్చు, అలాగే ఇక్కడ నుండి కూడా బై చేయొచ్చు. మీకు ఎన్ని డాగీ కాయిన్స్ కావాలి అన్నదాన్ని ఇక్కడ మనకు వచ్చేటప్పటికి 0.0004 ఉన్నాయి కదా అక్కడ బిట్స్, దాన్ని బట్టి మనం ఇప్పుడు బై చేద్దాం. ఇంకా ఫ్రెండ్స్ 400 కాయిన్స్ మనం తీసుకుందాం. 400 కాయిన్స్ తీసుకోవడానికి మనకి ప్రైస్ వచ్చేటప్పటికి 0.0042 పడుతుంది ఫ్రెండ్స్. అలాగే దీని ఫీజు వచ్చేటప్పటికి డాగీ కాయిన్ 0.8 డాగీ కాయిన్ అంటే 1 డాగీ కాయిన్ పోతుంది. మనకు వచ్చేటప్పుడు 399 డాగీ కాయిన్స్ వస్తాయి. దానికోసం మీరు ఇక్కడ బై డాగీ ఉంది కదా, బై డాగీ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక టిక్ అనేది వస్తుంది. టిక్ రాగానే ఏంటంటే మనం బై చేసినట్లే. మనం ఈ ఆర్డర్ ఎక్కడ చూసుకోవచ్చు అంటే ఇక్కడ మన యూజర్ నేమ్ మీద క్లిక్ చేయండి. యూజర్ నేమ్ మీద క్లిక్ చేశాక మనకి ఇక్కడ ఆర్డర్స్ అని ఉంది కదా, ఈ ఆర్డర్స్ మీద క్లిక్ చేయండి. ఈ ఆర్డర్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనం ఇప్పుడు ఎన్ని కాయిన్స్ ఆర్డర్ చేసామనేది ఇక్కడ చూపిస్తూ ఉంటాడు. మనం ఆర్డర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఇక్కడ ఫిల్ స్టాటస్ దగ్గర యాక్టివ్ ఉంది. ఓకే, ఇక్కడ వచ్చేటప్పటికి 0 ఉంది మనకి. ఈ 0 ఏంటంటే ఇంకా ప్రాసెస్ అనేది జరుగుతుంది. ప్రాసెస్ అయిపోయినప్పుడు 100 అని చూపిస్తుంది. ఇక్కడ 100 చూపిస్తుంది చూసారా, ఇది ఆల్రెడీ నేను బై చేశాను. బై చేయడం వల్ల ఏంటంటే నాకు 100 అని చూపించింది. ఆల్రెడీ ప్రాసెస్డ్ అంటుంది, అంటే ఆల్రెడీ ప్రాసెస్ జరిగిపోయింది. నాకు కాయిన్స్ అనేవి కూడా యాడ్ అయినాయి. నేను మీకు ఆ బ్యాలెన్స్ కూడా చూపిస్తాను. ఆల్రెడీ నేను బై చేశాను ఫ్రెండ్స్. ఒక 10 కాయిన్స్ అనేవి బై చేయడం ద్వారా ఏంటంటే నాకు 9 కాయిన్స్ వచ్చాయి. 1 కాయిన్ అనేది డిపాజిట్లో చేసేటప్పుడు ఫీజు కింద తీసుకోవడం జరిగింది. మీరేం చేస్తారంటే ఇలా బై చేయండి ఫ్రెండ్స్. మీరు బై చేసుకొని మీకు వ్యాలెట్ ఇక్కడే ఉంచుకోవాలన్నా డాగీ కాయిన్స్ని ఇక్కడే ఉంచుకోవచ్చు, లేకపోతే మీరు కాయిన్ పేమెంట్స్కైనా పంపించుకోవచ్చు. మీకు ఏది సెక్యూర్ వ్యాలెట్ అనుకుంటే ఆ సెక్యూర్ వ్యాలెట్లోకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇలాగా ఇక్కడ మీరు బిట్ కాయిన్ డాగీ కాయిన్ అడ్రస్ ఇచ్చేసి ఎన్ని డాగీ కాయిన్స్ పంపించాలనుకున్నాను చేసి క్రియేట్ విత్డ్రాల్ అనగానే మీకు అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆర్డర్ క్రియేట్ చేసాం కదా, ఈ ఆర్డర్ అనేది ఒక 1 అవర్లో సక్సెస్ అవుతుంది. 1 అవర్ అయ్యాక మనకి ఏంటంటే ఇక్కడ యాడ్ అవుతాయి. మన అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే యాడ్ అవుతుంది. మీరు చెక్ చేయండి, యాడ్ అవుతుంది.
సో ఫ్రెండ్స్ మీకు డాగ్ అకౌంట్స్ ఎలా బై చేయాలో తెలిసింది కదా. నాకు డౌట్స్ అడిగిన వాళ్ళందరికీ చాలామంది నన్ను డాగ్ అకౌంట్స్ ఎలా బై చేయాలని అడిగారు. వాళ్ళందరికీ ఈ వీడియో ద్వారా వాళ్ళకి ఆన్సర్ అనేది దొరికింది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.